Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Namaste, welcome to iDream Social Spotlight with Kavita. ఈ మధ్య ప్రపంచమంతా ఏఐ గురించి మాట్లాడుకుంటోంది. ఏఐతో బోల్డ్ అని నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి, అందరినీ రీప్లేస్ చేస్తోంది, ఏఐతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనే మాట తరచుగా వినిపిస్తోంది. అందులో వెరీ లేటెస్ట్గా మెడికల్కి సంబంధించి ఒక అద్భుత ఆవిష్కరణ అనేది జరిగింది. ఐవీఎఫ్ లో మొట్టమొదటి ఏఐ ఐవీఎఫ్ కిడ్ మా హాస్పిటల్లో పుట్టారు అంటూ మెక్సికోలో ఒక హాస్పిటల్ అనౌన్స్ చేసింది. దీని అర్థం ఏంటి? భవిష్యత్తులో మెడికల్ రంగంలో ఏఐ ఎలాంటి అద్భుతాలు చేయబోతోంది, రీప్లేస్ కూడా చేయబోతోందా? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ గ్రీష్మ, ఐవీఎస్ స్పెషలిస్ట్ 49 హాస్పిటల్ నుంచి. హలో డాక్టర్, గుడ్ ఈవినింగ్. నమస్తే. హలో మేడం, నమస్తే డాక్టర్. మనకి ఏఐ అనగానే ఈ మధ్యన జరుగుతున్నటువంటి బోల్డ్ అన్ని ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అందులో ఫేక్ అనేది, డీప్ ఫేక్ అనేది మానవాళికి ప్రమాదంగా పరిగణించబోతోంది, డేంజరస్ ఇష్యూస్ అని. ఇప్పుడు ఈ వెరీ లేటెస్ట్ ఇష్యూ మెక్సికోలోని ఒక ఐవీఎఫ్ సెంటర్ అనౌన్స్ చేసింది, మా దగ్గర వెరీ ఫస్ట్ ఏఐ ఐవీఎఫ్ కిడ్ మేల్ బాయ్ పుట్టాడు అని. యాక్చువల్ గా ఏం జరిగింది, ఎలా చేశారు అక్కడ? అంటే అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటే, నార్మల్ గా వాళ్ళు ఇక్సీ అనేది ఇప్పుడు ల్యాబ్ లో ఎంబ్రియాలజిస్ట్ కూర్చొని ఒక ఎగ్ ని ఒక స్పర్మ్ కి మనం మిక్స్ చేస్తాం అనమాట. ఆ ఇక్సీ మెషిన్ ద్వారా వాళ్ళు ఏంటి అంటే కంప్యూటర్ లోనే, అంటే ఏఐ బేస్డ్ టెక్నాలజీ అవన్నీ యూజ్ చేసి, సో దానికి అదే అనమాట మనకి. అంటే ఒక ఊసైట్ నార్మల్ గా ఏమై ఉంటుంది అంటే, ఇప్పుడు ఏఐ ని బేస్ చేసుకొని బెస్ట్ ఊసైట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అది కంప్యూటర్ బేస్డ్ ఆల్గారిథం అదే డిసైడ్ చేసుకొని ఉంటుంది అనమాట. సో బెస్ట్ ఊసైట్ కి బెస్ట్ స్పర్మ్ ని అంటే అదే సెలెక్ట్ చేసుకొని ఇంజెక్ట్ చేసేసుకొని ఉంటారనమాట. అది లేజర్ అవన్నీ యూజ్ చేసేసుకొని. సో ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి ఏంటి అంటే, మనకి ఆ ఎంబ్రియో అనేది ఎలా వచ్చింది అనేది వాళ్ళు కొంచెం టైం ల్యాబ్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారనమాట బేస్ చేసుకొని. దాంట్లో కూడా వాళ్ళు అంటే ఏమి ఇచ్చారు అంటే, మనం ఫర్టిలైజ్ చేసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 4 ఫర్టిలైజ్ చేస్తే దాంట్లో 3 మాత్రం ఫర్టిలైజ్ మంచిగా అయ్యాయి అని రాశారనమాట. ఆ 3 ఫర్టిలైజ్ అయిన దాంట్లో ఒక బేబీ వచ్చింది అని రాశారు వాళ్ళు, ఒక ఎంబ్రియో వచ్చింది అని. సో దాంట్లో కూడా వాళ్ళు ఏఐ బేస్ చేసుకొని ఆ ఎంబ్రియోకి ఎంతవరకు పొటెన్షియల్ అనేది ఉంది, సో ప్రెగ్నెన్సీ తెప్పించే పొటెన్షియల్. ఇంకొకటి ఏంటి అంటే ప్లాయిడీ అనమాట, ఆ ఎంబ్రియో జెనెటిక్ గా కూడా ఎంతవరకు బాగుంది అనేది అన్ని వాళ్ళు ముందే అసెస్ చేసుకొని ఆ బేబీని వాళ్ళు ఇంప్లాంట్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే అది కూడా మనకి ఇంప్లాంట్ అంటే క్లినిషియనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయాలి, అదైతే ఏఐ చేయలేదు కదా. సో అంటే ఎంబ్రియాలజిస్ట్ అనేది ఎంబ్రియో తీసుకొని వచ్చి, సో అంటే ఆ పేషెంట్ కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసేది క్లినిషియనే. కాకపోతే ఏఐ టెక్నాలజీ బేస్ యూజ్ చేసుకొని ఒక అంటే ఊసైట్ ని వాళ్ళు చూసుకొని ఆ బెస్ట్ స్పర్మ్ ని చూసుకొని దాని తర్వాత వచ్చిన ఎంబ్రియో అనేది కాంపిటెంట్ ఉందా లేదా అని మొత్తం వాళ్ళు మిషన్ ద్వారా అనలైజ్ చేసుకొని చేసిన ప్రొసీజర్ అది. సో అంటే ఇప్పుడు ఏంటి అంటే మనకి ఏఐ ద్వారా మనకి ఇప్పుడు ఈ హ్యూమన్ అనే ఈ ఇంటరాక్షన్ అంటే ఆ హ్యూమన్ మానిటరింగ్ అనేది వాళ్ళకి తప్పిపోయింది అనమాట. నార్మల్ గా ఇప్పుడు ఏమవుతుంది, ల్యాబ్ లో ఎంబ్రియాలజిస్ట్ డిసైడ్ చేస్తారనమాట ఏ ఎగ్ బాగుంది అని చెప్పేసి, ఎన్ని మెచ్యూర్ ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే మనకి ఆ ఎగ్ సైటోప్లాజమ్ ఇదంతా మనకి హ్యూమన్ ఎర్రర్ అనేది కూడా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా కనిపిస్తుంది ఆ సైటోప్లాజం కానీ ఆ ఎగ్ షెల్ జోనా పెల్లుసిడా కానీ. సో ఈ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే ఆ మైన్యూట్ డీటెయిల్స్ అవన్నీ కూడా అది సరిగ్గా చూసుకొని దాన్ని బట్టి ఆ బెస్ట్ స్పర్మ్ ని కూడా, సో అది అంటే ఎన్నో ఎగ్స్ ఆ స్పర్మ్ ని జూమ్ అనేది చేసుకొని చూడడం, అంటే ఆ స్పర్మ్ లో మైన్యూట్ గా ఎట్లా ఉంది, ఏమన్నా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయా, సో అవన్నిటిని కూడా అవి చూసుకొని ఎంత బాగుంది స్పర్మ్ అనేది దానికి అదే అనలైజ్ చేసుకొని మనకి ఫర్టిలైజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇదంతా మనకి అంటే ఇది కాంపిటెన్సీ అనమాట. సో బెస్ట్ ఊసైట్ బెస్ట్ స్పర్మ్ ని అంటే, సో ఈ హ్యూమన్ ఆ చిన్న చిన్న మైన్యూట్ ఎర్రర్స్ అయితే ఏమైతే మనకి అంటే మన కంటి చూపుతో కూడా డిటెక్ట్ చేయలేని ఎఫిషియన్సీ అనేది దానికి ఉంటుంది అనమాట. సో అవన్నీ మనం చూసుకొని
సో అట్లాగే కూడా మనకి అంటే సెల్ డివిజన్స్ అన్ని ఎట్లా జరిగాయి అవన్నీ కూడా టైం ల్యాబ్స్ ద్వారా మైన్యూట్ డీటెయిల్స్ అన్నమాట. అంటే సెల్స్ అనేవి ఎంతవరకు బాగున్నాయి, వాటి లోపల జెనెటిక్ మెటీరియల్ అనేది ఎలా ఉంది, అదంతా కూడా దానికి తానే అసెస్ చేసుకుంది అనమాట. అదంతా మనకి హ్యూమన్ కి పాసిబుల్ కాదు. మనం ఉమ్, ఏంటి అంటే ప్లాయిడీ స్టేటస్ ని డిటెక్ట్ చేయాలి అంటే మనం కంపల్సరీ అది ఎంబ్రియో బయాప్సీ పంపించి వేరే ల్యాబ్ కి పంపించి చూడడం అన్నమాట. దాంట్లో జీన్స్ బాగున్నాయా లేదా అని అసెస్ చేసుకొని మళ్ళీ అది టైం టేకింగ్ అన్నమాట. రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అట్లా ఉమ్, కాకుండా దానికి అది నాన్ ఇన్వేసివ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని సో ఆ టైం ల్యాబ్స్ టెక్నిక్ ద్వారా అన్నమాట. అంటే మెషిన్ అది ఆ సెల్ డివిజన్స్ అవన్నీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ మైక్రో డీటెయిల్స్ అన్నిటిని చూసుకొని ఏదైతే బాగుందో ఆ ఎఫిషియెంట్ ఎంబ్రియోని అంటే ఇట్ క్యాన్ డిటెక్ట్ అన్నమాట. దిస్ ఎంబ్రియో క్యాన్ గివ్ అంటే మాక్సిమం ప్రెగ్నెన్సీ పొటెన్షియల్ ఉంది, ఇంప్లాంటేషన్ సరిగ్గా అవుతుంది అనేది డిటెక్ట్ చేసి మనకి చెప్పగలిగింది అనమాట ఏఐ సిస్టమ్ అనేది. ఉమ్. సో అంటే ఇప్పుడు మొత్తం అందులో జెనెటికల్ డిజార్డర్స్ అనేవి ఉండొద్దు. ఇప్పుడైతే ఒక ఉమ్, ఫర్టిలిటీ అవును. అనేది అక్కడ చాలా పాజిటివ్ గా ఒక ఫీల్ వచ్చింది. ఆ ఉమ్, తర్వాత డెలివరీ అయింది, బేబీ బయటకు వచ్చారు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ముందే అసెస్ చేస్తుందా AI? అది మంచి క్వాలిటీ ఉన్నటువంటి అవును. స్పర్మ్ ఎగ్ ఉమ్, లేకపోతే దీంతో జెనెటికల్ డిసార్డర్స్ కానీ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ అవును. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు అనేది ఇవన్నీ కూడా. ఉమ్. అవన్నీ ముందే అసెస్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే పేషెంట్ కి యూజువల్ గా టైలర్ మేడ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అన్నమాట. అంటే ఉమ్, పేషెంట్ ఏజ్ ని బట్టి బిఎంఐ ని బట్టి సో ఆ జెనెటిక్ అంటే మనం ముందే మనం సిస్టమ్ లో మొత్తం అంతా ఫీడ్ చేయాలన్నమాట ఆ ఏఐ బేస్డ్ అల్గారిథం లో. సో పేషెంట్ ఏజ్ ఎంత, బిఎంఐ ఎంత, ఉన్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అదంతా ఫీడ్ చేస్తే అంటే ముందే అంటే హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫర్టిలిటీ హిస్టరీ, ముందు ఏమన్నా ఐయుఐస్ ఫెయిల్ అయ్యాయా, ఐవీఎఫ్స్ ఫెయిల్ అయ్యాయా, సో అవన్నీ నోట్ చేస్తే మనం దానికి అదే మనకి ఇస్తుంది అనమాట. సో వీళ్ళకి ఎంత స్టిమ్యులేషన్ మనకి డోస్ అవసరము, ప్రోటోకాల్ ఏది బెస్ట్, సో డ్రగ్స్ అంటే మనం ఎంత డోసేజ్ లో ఇస్తే వాళ్ళకి బెస్ట్ ఊసైట్స్ వస్తాయి, క్వాలిటీ ఊసైట్స్ అని అంత అంటే పేషెంట్ టైలర్ బేస్డ్ ప్రోటోకాల్ అన్నమాట. టైలర్ మేడ్ ఆ పేషెంట్ కి తగ్గ ప్రోటోకాల్ అదే ఇస్తుంది మనకి. ఉమ్, సో అదే ఇచ్చి అంటే అదే అంటే స్టిమ్యులేషన్ ఇట్లా ఇట్లా చేయాలి అని దానికి అదే చెప్పేస్తుంది అనమాట మనకి. సో దాని ఉమ్. ద్వారా కూడా ఈ టైలర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా కూడా ఇంకా బెస్ట్ ఎఫిషియంట్ ఊసైట్స్ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అంటే వాళ్ళ జెనెటిక్ దీన్ని బట్టి ఉమ్. సో అట్లా మనకి యా డాక్టర్, ఇప్పుడు యూజువల్ గా యాజ్ ఎ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఈ మెక్సికోలో ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్ లెస్ దాన్ 10 minutes, అంటే ఆల్మోస్ట్ 9.5 minutes లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగింది అనేది ఒక రికార్డుగా ఆ అదే అదే జర్నల్లో అవును. వచ్చింది. అదే యూజువల్ గా మనకి ఏంటి అంటే మనం ఒక ఎగ్ ని స్పర్మ్ కి కలిపిన తర్వాత మనకి డే 5 ఎంబ్రియో వరకు వెయిట్ చేస్తాం అనమాట. అంటే ఉమ్, యూజువల్ గా మనకి 5 days వరకు వెయిట్ చేస్తే అది బేబీ అనేది తయారైంది అదంతా చూస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఏం చేసి ఉంటారు అంటే అది అయిన వెంటనే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసి ఉంటారు. యూజువల్ గా మనం ఏంటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్రిఫర్ చేస్తాం అనమాట యా. పేషెంట్ కి. అంటే ఎంబ్రియో అనేది వచ్చిన తర్వాత యూజువల్ గా మనకి హార్మోన్స్ అది అంటే కొంచెం రైజ్ లో ఉంటాయి కాబట్టి అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే మనకు అంత సక్సెస్ ఉండదు అని చెప్పేసి మనం ఎంబ్రియోని ఫ్రీజింగ్ లో పెట్టేస్తాం. ఫ్రీజింగ్ లో పెట్టేసి మళ్ళీ పేషెంట్ ని రెడీ చేసుకొని ఎండోమెట్రియం అంటే ఒక 1 month తర్వాత మనం ఆ ఎంబ్రియోని తీసి పేషెంట్ కి వేస్తాం అనమాట. ఇక్కడ ఏం జరిగింటుంది అంటే డైరెక్ట్ గా వచ్చిన దాన్ని వాళ్ళు వేసేసి ఉంటారనమాట పేషెంట్ కి తొందరగా. అంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లాగా అట్లా చేసి ఉండొచ్చు వాళ్ళు మోస్ట్లీ, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కాకుండా. సో ఇప్పుడు అంటే ఈ టైం పీరియడ్ అనేది చాలా తగ్గింది. ఆ అవును టైంలో అవును. ఉండేటువంటి ఒక సైకలాజికల్ గా టెన్షన్ అనేది ఉంటుంది. ఉమ్, ఆల్రెడీ వాళ్ళు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి అవును మీరు అవును. చెప్పినట్టుగా 5 days నుంచి 10 days లేకుంటే మళ్ళీ రిపీటెడ్ గా అదే నెక్స్ట్ అవును. సైకిల్ ఇవన్నీ ఉమ్, చూడాలి అంటే ఆ టైం అంతా తగ్గిపోయినట్టే అవును కదా. అవును. డెఫినెట్ గా ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యూజువల్ గా మనం ఏం చేస్తున్నామంటే 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ని చేస్తున్నాం అనమాట. టూ ఉమ్, ఎంబ్రియోస్ వల్ల ఏంటి అంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉండాలని. సో ఇప్పుడు ఈ ఏఐ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి సక్సెస్ రేట్ ఓన్లీ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అడ్వాంటేజ్ చేసే అవకాశం ఉంటది అనమాట. అంటే అది దానంతట అదే మనకి తెలుస్తుంది, చెప్పేస్తుంది అనమాట ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయండి సక్సెస్ ఎక్కువ అని చెప్పేసి. సో ఉమ్, ఈ ఎంబ్రియోలో మనకి ప్లాయిడ్ జీన్స్ అనేవి కూడా బాగున్నాయి అని చెప్పేసి. సో మనకి ఆ స్ట్రెస్ పేషెంట్ వైజ్ ఆలోచించినా కూడా వాళ్ళకి ఆ స్ట్రెస్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ తర్వాత కూడా కొంతమంది అబార్షన్ అదంతా మెంటల్ టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ చాలా చూస్తుంటాం మనం. సో ఉమ్, అవంతా కూడా అంటే ఒక రకంగా ఇది బూన్ అనే చెప్పాలి. అంతే కదా, ఇప్పుడు పేషెంట్ కి టైం తగ్గిపోయింది, టైం టు ప్రెగ్నెన్సీ తగ్గిపోయింది, సో వాళ్ళ టైం సేవ్ అయింది. సింగిల్ ఎంబ్రియో వేస్తే అంటే వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఒక 10-15% ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి ఆ సింగిల్ ఉమ్. ఎంబ్రియో
తెలుసు. ఎందుకంటే కొంతమందిని చూస్తాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 5-6 ఎంబ్రియోస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి అంటే సెకండ్ ట్రాన్స్ఫర్ కి సక్సెస్ అవుతది. థర్డ్ ట్రాన్స్ఫర్ కి సక్సెస్ అవుతది. సో మనకి ఇదంతా మనం బైపాస్ అయిపోయిందనమాట. అది సింగిల్ బెస్ట్ ఎంబ్రియోని పికప్ చేసేస్తది. హ్మ్. సో అట్లా మనకి మోర్ అడ్వాంటేజెస్ అన్నమాట. ఇది డాక్టర్ మీరిప్పుడు బోన్ గురించి మనం మాట్లాడుకున్నాము. బెయిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే, మన దగ్గర కూడా టెక్నాలజీ వచ్చే అవకాశాలుంటాయి కదా! ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్‌గా అవును. బయటపడింది. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా హ్మ్. బేబీని బయటకి తీసుకొచ్చి అదే. ప్రపంచానికి అవును. చూపించారు అనుకున్నప్పుడు, మన వాళ్ళు కూడా అడగడం స్టార్ట్ చేశారనుకోండి. అవును. ఏం అవును. జరుగుతుంది? ఇప్పుడు మనకేంటి అంటే అవి అన్నీ గూడా సరిగ్గా ఉండాలన్నమాట. ఆ కంప్యూటర్ బేస్డ్ అల్గారిథమ్స్ అవన్నీ గూడా సరిగ్గా ఉండాలి. కొన్నిసార్లు ఆ అల్గారిథమ్స్ అవేమన్నా ఇవన్నీ మెషిన్ బేస్డ్ గదా! హ్మ్. మెషిన్ జనరేటెడ్ గదా! వీటిల్లో ఏమన్నా తప్పులుంటే మళ్ళీ అదంతా గూడా మనకి పేషెంట్‌కి వేస్ట్ అవుతుంది గదా! అదేమన్నా తప్పు ఎంబ్రియోని పికప్ చేసినా గూడా మనకి హ్మ్. తప్పు oocyte, తప్పు స్పెర్మ్‌ని పికప్ జేసినా గూడా మనకి తెలీదు. కొన్నిసార్లు అది గూడా మిస్ అవ్వచ్చు. సో హ్మ్. ఇట్లా మనం కొన్నిసార్లు చెప్పలేమన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇంకో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇప్పుడు మనం ఈ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ చూస్తున్నాం గదా! ఇప్పుడు మనం హ్మ్. పేషెంట్ డేటా మొత్తం అంతా ఫీడ్ చేసామనుకోండి మనం సిస్టమ్‌లో. అది తెలీదు. అది హ్యాక్ అవ్వడానికి గూడా అవకాశాలున్నాయి గదా! హ్మ్. సో హ్యాక్ అయ్యి అంటే అది డిఫరెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అదొకటి డిసడ్వాంటేజ్. సో ఆ అల్గారిథమ్స్ అనేవి చూసుకోవాలి. మనం ఏది యూజ్ చేస్తున్నామో ఏఐ టెక్నాలజీ అది ఇంపార్టెంట్. మళ్ళీ సరైనవి యూజ్ చేయకుండా చీపర్‌వేమన్నా యూజ్ చేస్తే మళ్ళీ ఇట్లా టెక్నాలజీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ పేషెంట్‌కి ఫెయిల్యూర్స్ వచ్చే హ్మ్. అవకాశాలు ఎక్కువున్నాయి. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఎప్పుడు గూడా క్లినీషియన్ అనే వాళ్ళు, ఎంబ్రియాలజిస్ట్ అనే వాళ్ళ అంటే డైరెక్ట్ పర్యవేక్షణలో ఇట్లాంటివి జరిగితే బెటర్. హ్మ్. అంతే గదండీ! ఇప్పుడు పేషెంట్‌ని చూజ్ చేసుకోవడం ఎంతైనా ఆ హ్యూమన్ టచ్ ఇప్పుడు ఆ మెషిన్ ఇది వేరా, హ్యూమన్ టచ్ వేరా. ఇప్పుడు మనం మాట్లాడి, మనం హోప్ జనరేట్ చేసినట్టు మనకి ఏ ఏఐ వచ్చినా గూడా ఆ హోప్, ఆ పాజిటివిటీ అది ఎవరు గూడా ఇవ్వలేరు పేషెంట్‌కి. అంతే గదా! ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జూస్తుంటాం చాలా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి మనకి ఐవీఎఫ్‌లో. అవును. అవును. మనకి ఆ! అంటే ప్రెగ్నెన్సీ రాదేమో అని అనుకున్న వాళ్ళకి గూడా వస్తది. అంటే మనం ఆ హోప్‌ని, ఆ పాజిటివిటీని పెంచి ఇవ్వగలగాలి పేషెంట్‌కి. హ్మ్. దాని వల్ల గూడా మనకి ఎక్కువ సక్సెస్‌లనేవి అవుతాయి. అంటే మేము చూసిన దాని ప్రకారం మిరాకిల్స్ డూ హ్యాపెన్. యాహ్! సో ఇదెవరు గూడా బైపాస్ చేయలేని విషయం. ఆ హ్యూమన్ ఇంటరాక్షన్. సో ఎప్పుడు కూడా ఇది క్లినీషియన్, ఎంబ్రియాలజిస్ట్ వీళ్ళందరి పర్యవేక్షణలో మనం ఆ అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మీరు చెప్పినట్టు అంటే మనం అంతా అండర్ మానిటరింగ్ అనేది జరిగితే డెఫినెట్‌గా ఇది టెక్నాలజీ అనేది హ్యూజ్ సక్సెస్ అనేది ఇవ్వగలదు మనకి ఐవీఎఫ్ ఇండస్ట్రీలో. యూజువల్‌గా వెరీ ఎర్లీ స్టేజ్‌లో ఇన్ ద బిగినింగ్ హ్మ్. అనుకుంది ఏఐ వచ్చింది అంటే అన్నిటిని సర్పాస్ చేసి అవును. ముందుకెళ్తుంది. అందరిని రీప్లేస్ చేస్తుంది. హ్మ్. వెరీ హ్మ్. ఫస్ట్‌గా కనిపించిందేంటంటే న్యూస్ యాంకర్‌లు వచ్చారు. వాళ్ళే న్యూస్ చదివేస్తారు. అదే. ఇంకా అదే. న్యూస్ స్టూడియోలో యాంకర్‌లతో పని లేదు. వాయిస్ హ్మ్. ఓవర్‌లు పని లేదు. హ్మ్. ఇవన్నీ అనేది అదే. అదే. ఫస్ట్ అవును. కనిపించింది. ఇప్పుడొచ్చినటువంటి ఈ లేటెస్ట్ ఒక రిజల్ట్ హ్మ్. చూసిన తర్వాత అలా ఏమన్నా మిమ్మల్ని పర్సనల్‌గా అడుగుతున్నా. అలా రీప్లేస్ చేస్తుంది అని ఏమన్నా మీకు అనిపిస్తుందా? రిప్లేస్ అంటే ఇది 100% అయితే రిప్లేస్ చేయలేదు. హ్మ్. రిప్లేస్ చేస్తే అంటే యూజువల్‌గా మనం ఇది చెప్పినట్టు ఆ పేషెంట్ కౌన్సెలింగ్ మాట్లాడడం ఇవన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదొచ్చినా గాని మొత్తం హ్యూమన్స్‌ని తీసేసి ఏఐ టెక్నాలజీ పెట్టినా గాని అది 100% సక్సెస్ ఇవ్వగలదా పేషెంట్‌కి? డెఫినైట్‌లీ అవును. నాట్. మళ్ళీ సో ఆ ఏఐ చెప్పిన ఆ! దాన్ని కూడా ఇంజెస్ట్ చేయాల్సిందో, అదే. ఇన్సర్ట్ చేయాల్సిందో అవును. హ్యూమనే అక్కడ. అదే. అవును. హ్యూమనే ఇన్సర్ట్ చేయాలి. సో, అవన్నీ చూసుకోవాలి అవన్నీ. సో, ఆ పేషెంట్‌కి ఆ కాన్ఫిడెన్స్, కౌన్సెలింగ్ ఇవన్నీ మనం దగ్గరుండి చూసుకోవాలి. సో, ఏదైనా మన పర్యవేక్షణలో జరుగుతేనే బావుంటుంది. ఏ టెక్నాలజీ యూజ్ చేసుకోవడం. సో, ఆ బ్యాలెన్స్ అనేది కూడా ఇంపార్టెంటే మనకి. హ్మ్. కంప్లీట్‌గా ఒక టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యాము అంటే మీరు చెప్పినట్టుగా ఆ! ఒక పాజిటివ్‌గా అందులో కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏది అవును. మంచి క్వాలిటీతో ఉంది? అదే. అక్కడి దాకా అయితే ఓకే. ఇంక అంతకు మించి అంటే మీరు అవును. చెప్పినట్టుగా ఇంకేదైనా జరగొచ్చక్కడ. అదే. అవును. ఇంకేదైనా జరగొచ్చు. అది అంతా మన కంట్రోల్‌లో ఉండదు గదా! ఏఐ అంటే. హ్మ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏ టెక్నాలజీ అయితే అడాప్ట్ చేసుకోవాలో సో ఇవన్నీ ఆలోచించుకొని అడాప్ట్ చేసుకుంటే మనం ఇంకెక్కువ సక్సెస్ రిజల్ట్స్ ఇవ్వగలం. ఏది కూడా ఒక బ్లైండ్ గా అయితే వెళ్ళలేం నా ఒపీనియన్ ప్రకారం ఒక టెక్నాలజీ వచ్చింది అంటే. హ్మ్. సో ఇప్పుడు సో హ్యూమన్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జడ్జిమెంట్ ఇదంతా కూడా ఒకటి ఏదైనా నడుస్తుంది. ఇప్పుడు రోబోటిక్స్ అనేది వచ్చింది అని అన్నారు. అంటే మొత్తం రోబోటే చేసేయదు కదా. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకునే కదా. అక్కడ కూడా హ్యూమన్ చూసి అంటే అది కంట్రోల్ చేస్తేనే ఆ రోబోట్ అనేది ఆపరేట్ చేయగలదు. ఏదైనా కూడా అంతే.
కాకుండా మీరు చెప్పినట్టుగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ని తగ్గిస్తుంది అవును అండ్ అవును ఒక లెబోరియస్ దాన్ని కూడా కట్ డౌన్ చేసి అవును షార్ట్ కట్ చేస్తుంది డౌన్ అది. చేసి షార్ట్ చేస్తుంది. రిజల్ట్స్ అనేవి ఎక్సలెంట్ ఉండొచ్చు దీని ద్వారా. డెఫినెట్ గా ఇప్పుడు మనకు ఐవీఎఫ్ లో 100% సక్సెస్ ఇవ్వలేము. డెఫినెట్ గా మనకు ఒక 15-20% పెరిగినా కూడా మన సక్సెస్ రేట్ డెఫినెట్ గా అది చాలా అడ్వాంటేజ్ కదా. కపుల్ లెస్ ఇది ఇన్ఫర్టైల్ కపుల్ కి చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మళ్ళీ థ్యాంక్ యూ అండి. ఏఐకి సంబంధించి బోల్డని విషయాలు ఉన్నాయి. అవును మెడిసిన్ రంగంలో, మెడికల్ రంగంలో, అవును ఫార్మా రంగంలో ఎలాంటి అద్భుతాలు చేస్తాయో మళ్ళీ మనం మాట్లాడుకుందాం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ అండి.